హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ 2 మార్క్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ లెసన్ నుంచి మనకు 2 మార్క్స్కు సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ 4 మార్క్స్ ఈ లెసన్ నుంచి ఇంటిగ్రేషన్ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకే తెలుసు. ఎందుకంటే మనకు 7 మార్క్స్ ప్రాబ్లం ఎంత యూజ్ అవుతాయో స్కోర్ పెరగడానికి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా అంతే యూజ్ అవుతాయి. సో నేను ఇంటిగ్రేషన్ లెసన్లోంచి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం తీసుకున్నాను. సో ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా బూస్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా ఒక ప్రాబ్లమ్ని ఎలా డిఫరెంట్ వేస్లో ఎలా సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు కలుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ప్రాబ్లం చూసుకుందాం. సో ఇంటిగ్రేషన్, సో ఈ సింబల్ ఉంటే మెయిన్గా ఇంటిగ్రేషన్ అని అర్థం. సో ఇంటిగ్రేషన్ 2x + 1 / x² + x + 1 ఇంటూ dx ఆన్ r. సో r అంటే రైట్ అన్నట్టు, అండ్ రైట్ హ్యాండ్ అని ఏదైనా అనుకోవచ్చు. సో మెయిన్గా అయితే ఈ ప్రాబ్లం, సో ఈ ప్రాబ్లమే మెయిన్ కాబట్టి మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో సొల్యూషన్ అని పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ గివెన్ దట్ రాసుకోవాలి. అంటే మనకేమి ఇచ్చారో, సో గివెన్ దట్ ఇంటిగ్రేషన్ 2x + 1 / x² + x + 1 ఇంటూ dx. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కింద డినామినేటర్ ఉందిగా, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, అంటే ప్రాబ్లమ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సో అప్పుడు x² + x + 1. సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే ఒక ts. సో దీనికి t అనే వాల్యూ ఇచ్చాను, అంటే దీని పేరు కానీ దీని వాల్యూ కానీ మనం t అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ రిమైనింగ్ పైన న్యూమినేటర్ ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2x + 1 ఇంటూ dx కదా. సో దీన్ని నేను dt రాసుకుంటున్నాను. సో డినామినేటర్ని t వాల్యూ అండ్ న్యూమినేటర్కి dt వాల్యూ అలా దానికి పేర్లు ఇచ్చాను అండ్ దాని వాల్యూస్ అలా రాసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంకేమీ అక్కర్లేదు. డైరెక్ట్ మనకు సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాతో అప్లై చేయడమే. సో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటే ఈక్వల్గా ఇలానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. సో ఇంటిగ్రేషన్, సో 2x + 1 ఇంటూ dx అంటే dt. సో ఇంటిగ్రేషన్ dt బై సో x² + x1 = t. సో t. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే సేమ్ అదే వాల్యూ ఉంటుంది. మ్యాథ్స్ అంటే ఒక వాల్యూని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో 1/t ఇంటూ dt. సో ఇలా రాసుకుంటున్నాను. సో ఇలా రాసుకున్న సేమ్ అదే వాల్యూ, సేమ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది. సో లాస్ట్ వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది అదే ఇంటిగ్రేషన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ దాంట్లో నుంచి టోటల్ మార్క్స్ ఎంత వస్తుంది అండ్ అందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియోలో కొన్ని ఫార్ములాస్ చెప్పాను, ఆ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ dx బై x = log x + c. సో log x + c అనే ఫార్ములా. సో లాస్ట్ వీడియోలో నేను మన ఛానల్లో వచ్చిన వీడియోలో ఈ ఫార్ములా కూడా చెప్పాను. సో అందుకనే ఫార్ములాస్ ఆ వీడియోని చూడండి, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫార్ములాస్ తెలిస్తే మనకు ఇంకా తొందరగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేయడమే. సో అంటే ఈ ఫార్ములా ఉంది అది. సో ఈ ఫార్ములా, సో dx అంటే dt, x అంటే t. సో దాని వాల్యూ మనం log x పెట్టి +c రాసేస్తే మనకు సాల్వ్ అయిపోతుంది. 2 మార్క్స్ ప్రాబ్లం అంటే 2 or 3 స్టెప్స్లోనే సాల్వ్ చేయాలి, అంతే, అది మీకు తెలిసిందే. సో
ఇలా రా ఈక్వల్స్ టు లాగ్. సో లాగ్ సి అంటే లాగ్ ఎక్స్ అంటే వాల్యూ టీ. సో టీ వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది దేని వాల్యూ, ఇంటిగ్రేషన్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో లాగ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది దీని వాల్యూ. సో ఇక్కడ వరకు రాస్తే మీకు ఆన్సర్ రైట్ వచ్చేస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇలానే ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, సో దాన్ని చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.